प्रयत्न करू म्हणून हे असेंब्ली चालणार आहे। అసెంబ్లీ సమావేశాలు మొదలైతా ఉన్నాయి। మరి ఇప్పటికి అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో, రైతులు పండించినటువంటి పంటల్ని పత్తి కానీ, సోయా కానీ, వీళ్ళకి అనేక శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్నల్ని కొనప్పుడు కొనిపించేంత వరకు రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ మరి అనేక సందర్భాల్లో కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు। ఈసారి ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందు మరి ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంలోటువంటి 2,26,565 మంది రైతుల దగ్గర ఎకరాలు ఉన్నటువంటి ఇలా 59,965 మంది రైతుల దగ్గర, బేలా మండలంలో 17,802 మంది రైతుల దగ్గర కూడా ఇంటింటికి తిరిగి మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులందరూ కలిసి ఈరోజు సాంగడి, బేలా మండలం సాంగడి గ్రామంలో రైతుల ఇంటికి స్వయంగా వెళ్ళి వాళ్ళ సంతకాల సేకరణ తీసుకున్నాం। ఈరోజు ఒకటే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులు ఇప్పటికి 3 కిస్తులు ఉన్నాయి। 3 కిస్తులు ఇప్పటిదాకా ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పి ఒకసారి వేసాడు, తర్వాత ఇప్పటికి 3 కిస్తులు పెండింగ్లు ఉన్నాయి। ఆ 3 కిస్తుల్ని తొందరలోనే వేయాలని చెప్పి రేపు గవర్నర్ గారికి, తెలంగాణ గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్, అట్లనే తెలంగాణ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఇలా 59,965 మంది రైతుల దగ్గర ఆదిలాబాద్ నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేస్తాం। మేము ఒకటే ఈరోజు అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మొన్న పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు జేనత్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పిండు నరేంద్ర మోడీ। కనీసం రైతులు ఒకవేళ మద్దతు ధర కంటే రేటు పడిపోతే సర్కారే మొత్తం కొనాలని చెప్పేట్లయితే ఉపాధి హామీ పథకానికి చట్టం ఉన్నదో అట్టని ఇలా రైతులకు పండించే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చట్టబద్ధత ఉండేది। అది చెప్పకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ దాని గురించి మాట్లాడరు। వీళ్ళేదో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా చేస్తున్నట్టు, భారతీయ జనతా పార్టీ ఏదో రైతులకు మేమే సపోర్ట్ ఉన్నట్టు చేసిన వారు ఏమన్నా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఏమన్నా రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కి వచ్చినప్పుడు అడిగినావా ఇక్కడ రైతాంగం సమస్యల గురించి? రైతుల రుణమాఫీ కానీ అడిగినావా? రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తలేవో రేవంత్ రెడ్డిని అడిగినావా? మహిళలకి ఇయ్యాల 2,500 రూపాయలు మహాలక్ష్మి ఇస్తున్నావు, ఇయ్యాలని అడిగినావా? గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయల సబ్సిడీకి ఇస్తున్నావు, అడిగినావా? ఇలా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ 1 తులం బంగారం ఇస్తున్నావు రేవంత్ రెడ్డి, ఇచ్చినవని అడిగినావా? నువ్వు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కి వస్తే 2 సార్లు కూడా ఈ రైతుల విషయం అడగవు, ఈ పేద ప్రజల విషయం అడగవు, కానీ మాత్రం చప్పట్లు కొట్టించుకొని నువ్వు నీ కార్యక్రమాలు చేసుకోవటానికి ఈయననేమో పెద్దగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు మొదటిసారి జగన్తో ధర్నా పెట్టి ఏదో పెద్దగా భారతీయ జనతా పార్టీ రైతు, నేను ముందే అడుగుతున్న ఎమ్మెల్యే గారు, నువ్వు రేపు నీ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నావా? ఇలా కేంద్ర ప్రభుత్వమే మరి డైరెక్ట్గా ఒకవేళ రేవంత్ రెడ్డి చేయకపోతే, ఈ రుణమాఫీ చేయకపోయినా, ఈ రైతు బంధు చేయకపోతే నీ నరేంద్ర మోడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తావా? ఇలా మీ కేంద్రం నుంచే నిధులు చాలా ఉంటాయంటావు కదా, కేంద్రం నిధులు ఆపెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మోసం చేస్తున్నావు, అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తేనే మా కేంద్రం నిధులు ఇస్తామని చెప్పి నీ నరేంద్ర మోడీ తోటి
నువ్వు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెప్పిస్తావా? ఏదో ప్రజల కొరకు, ప్రజలను రాజకీయ పబ్బం గడపడానికి కొరకు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందుకొరకే ఇవాళ మరి మీరందరూ చూసిండ్రు, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు అన్ని పంటలు కరోనా ఉంటే ఇంటికి వచ్చి కూడా రైతు దగ్గరనే తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి, చూసినావా? ఇలా జొన్నలు కొనరు, కందులు కొనరు, సోయాబీన్ రైతులు బేలలో 30 రోజులు కాటా లేకుండా 30 రోజులు మార్కెట్లో పోయి పండుకున్నారు మా బేల మండల రైతులు. ఆనాడు ఎవరు రాలే, ఆనాడు ఎటువైనా పాయల్ శంకర్, ఆనాడు నీ భారతీయ జనతా పార్టీ ఎటువైంది? ఆనాడు రైతులకు నువ్వు మద్దతు ఇవ్వాలి కదా, ఎమ్మెల్యేగా ఇచ్చినవా? అందుకొరకే ఇలా పత్తి 31 మార్చి వరకు గతంలో ఎప్పుడు కొన్నాం. ఇలా మార్చి కాదు, ఫిబ్రవరి లాస్ట్కే మేము ధర్నా చేస్తే, బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే అది మొన్న ఫిబ్రవరి లాస్ట్ వరకు ఇచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే 24 గంటల కరెంటు కేసీఆర్ నాణ్యమైన ఇస్తలేడు, ఇలా కరెంట్ ఇస్తలేరు. కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంటు మొత్తం వస్తే పంటలు పండుతాయి, మరి పంటలు కొనాలి రైతుల దగ్గర. అది చేత కాదు రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి చేత కాదు. కాబట్టి ఇలా 2 ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. కాబట్టి అందుకొరకే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. మరి ఇలా మనం ఒకటే, బేలాలో కందులైనా శనగలైనా కొనుగోలు చేసుకున్న మాట మనందరికీ అర్థమైంది. మనమే కాపురి ఎక్స్ రోడ్ కాడ ధర్నా చేసినాం, మనమే బేలా మండల హెడ్ క్వార్టర్ ధర్నా చేసినాం, ఆదిలాబాద్ పట్టణాన్ని బంద్ పెట్టినాం, ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేసినాం, ఎంపీలని ముట్టడి చేసినాం. ఇలా ఎక్కడికక్కడ బస్సులు బంద్ పెట్టుకున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతుల కొరకు ఉంటుంది. అందుకొరకు ఇలా రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మా పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా రేవంత్ రెడ్డి గారిని నిలదీద్దాం, గవర్నర్కి ఇస్తాం. ఒకవేళ వీలైతే ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళు స్వచ్ఛందంగా రైతులు రావడానికి సిద్ధంగా ఉంటే మనం కూడా ఇలా అసెంబ్లీని ముట్టడిచ్చే కార్యక్రమం కూడా ప్రణాళిక చేసుకుందాం. ఇక మనకిప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తప్ప మరి రైతులకి ఇక వేరే మార్గం లేదు. కాబట్టి అయినా కూడా నేను రైతులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం, రైతులు ఆధార్యపడవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటుంది. మీరు ఎప్పుడు పిలిచినా 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటుందని చెప్పి